ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అనమాట. ఈ రోజు వచ్చేసి మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ అయితే చేస్తున్నారు, బ్రో పూర్ణ కలర్స్ మహేష్ అన్న షెడ్ ఈ రెండే చూపిస్తున్నావు, మిగతా ఏం చూపించలేదు అని చెప్పి 5 అడుగుల బొమ్మల నుండి చిన్న చిన్న కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి అనమాట. సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ముందుగా వచ్చేసి మనం అమృత వర్షిని బొమ్మల కలర్స్కి అయితే వచ్చాం అనమాట. ఇది మనకి నున్న సెకండ్ గేట్లో నుండి స్ట్రైట్గా రాగానే ఫస్ట్ మైషాన్ షెడ్ వెనకమాల ఉండిద్ది అనమాట. మనకి ఈ షెడ్ ఒక ఫీట్ నుండి 14 ఫీట్ల వరకు అయితే మనకి ఇక్కడ గణపతులు అవైలబుల్ ఉన్నాయి. సో లోపలికైతే వెళ్దాం. దానికి ముందు మీరు చేయాల్సింది ఒక పని ఉంది. మన ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లోపలికైతే వెళ్దాం. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. రాగానే స్టార్టింగ్ చాలా అద్భుతమైన గణపతి. పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ అదే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటి గణపతిని అయితే కోరుకుంటారనమాట. సో దానికోసం మన అన్న వాళ్ళు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ అయితే ఎంచుకొని మంచిగా డిజైన్ అయితే చేశారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్యకిరణాలు చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి వర్క్ కూడా చాలా అద్భుతంగా, పెయింట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా వేశారు. అదే కాక పంచికి డిజైనింగ్ వర్క్ కూడా వేశారనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 12 ఫీట్ అయితే ఉంటుంది. 12 ఫీట్ అయితే ఉంటుంది అనమాట గణపతి. స్టార్టింగ్ యూనిక్ మోడల్ ఇది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. సేమ్ అదే టైప్లో. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏనుగు వచ్చింది. ఏనుగు పైన స్వారీ చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఇందులో కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివాజీ మహారాజ్కి ఒక గుడి, అదే అంబారీ పైన ఉండేది కదా, ఆ టైప్లో అయితే ఉందన్నమాట. ఏనుగు అంబారీ పైన మన గుడి టైప్లో ఉండేది కదా, అలాగైతే ఉందన్నమాట. స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. లడ్డు చేయొచ్చింది, మంచిగా ఆశీర్వదిస్తున్నట్లు. పంచి మీద డిజైన్ వర్క్ కూడా చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇది కూడా మనకు వచ్చేసి 12 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. 5x పెట్టి చూద్దాం. 12 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి మంచి సింహాసనం మీద కూర్చొని ఉన్నారనమాట స్వామివారు. గణపయ్య మంచిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. లడ్డు చెయ్యి ఏనుగుల మీద చేతులు వేస్తున్నట్లు. అటు ఇటు 2 ఏనుగులు వచ్చినాయి మనకి. బులుగు రంగు పంచ, దాని మీద ఫ్లవర్స్, చాలా అద్భుతంగా ఉంది. చూడండి వెనకమాల రీసెంట్గా వచ్చిన మన ట్రైలర్ వచ్చింది కదా ప్రభాస్ది, దాంట్లో సింహాసనం ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా వచ్చేసి 13 ఫీట్ అయితే ఉంటుంది, కొంచెం హైట్. ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ మనం తర్వాత మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇందులో చేసేది ఫస్ట్ వీడియో. ప్రైజెస్ నెక్స్ట్ వీడియోలో అన్నీ ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, అది అయిపోయాక మొత్తం డీటెయిల్గా తీసుకొని అప్పుడు చెప్దాం ప్రైజెస్. ఇంకొకటి వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా శేషనాగ్ వచ్చింది 5 పడగలతో స్వామివారి కాళ్ళ కింద నుండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామము, చేతులు పైన స్వామివారి పైన ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో శంకు వెంకటేశ్వర స్వామిది. కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి 6 చేతులతో స్వామివారి అయితే ఉన్నారు. చూడటానికి బొమ్మ చాలా అద్భుతంగా ఉందన్నమాట. గణపతి బొమ్మ, సారీ చాలా మంది బొమ్మ అనద్దు బ్రో గణపతి అని అంటున్నారు. సో అదైతే ఓకే. ఇంకోటి వచ్చేసి బొంబాయి స్టైల్. ఇది చూసుకోవచ్చు, ఇది కొంచెం బొంబాయి స్టైల్లో యూనిక్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనకి 10 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. నేను ఉంటాను 6'5'5" నేను. నా పైనుండి కొంచెం చూసుకోండి 10 ఫీట్ అయితే ఉంటుంది. ఇంకోటి చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే పైన శివుడు 5 తలకాయలతో 10 చేతులతో శివుడు అయితే ఉన్నాడు. మంచిగా గణపతి కూర్చొని ఉన్నాడు దర్బార్ మీద, సోఫా మీద. చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ముందు కళ శివుడు, మన ఈ విగ్రహానికి కళ వచ్చేసి శివుడు. కళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మన గణపతి. బొట్టు కూడా చూసుకున్నట్లయితే ఓము త్రిశూలము. పైన శివయ్య కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈసారి ఇదే హైలైట్ ఇందులో నాకు తెలిసి అయితే. ఇంకొకటి వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు చిన్న గణపతులు. సో ఇది వచ్చేసి 7 ఫీట్ గణపతి. 7 ఫీటు చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ 2 నెమళ్ళు వచ్చినాయి, మధ్యలో నెమలి పింఛము, ఫ్లూటు, చాలా అద్భుతం. ఫ్లవర్లో మనకి స్వామివారు చేతులు, బ్లూ కలరు, ఎల్లో కలర్ పంచ, గోల్డ్ పీఠము, దర్బార్ అదే
కొంచెం ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి 7 ఫీట్. ఇంకొకటి 6 ఫీట్ గణపతి. ఇది బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఆర్చ్ వచ్చింది, తలపాగా వచ్చింది స్వామివారికి. ఇందులో చూసుకోండి తలపాగా వచ్చింది, రెడ్ కలర్ పంచ, గోల్డ్, మొత్తం చాలా అద్భుతంగా ఉంది. 6 ఫీట్ గణపతి. నాకు తెలిసి ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ రీజనబుల్గా ఇచ్చారు ప్రైజెస్. ఇంకోటి చాలా అద్భుతమైన గణపతి ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుడు ఉన్నాడు మనకి, కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్తున్నట్లు చాలా అద్భుతంగా ఉంది ఇది. కృష్ణయ్య ఉన్నాడు. ఇంకోటి మనకి బ్యాక్గ్రౌండ్ కిరీటం బ్యాక్గ్రౌండ్ పైన చూడండి నెమలేకలు వచ్చినాయి మనకి చూసుకున్నట్లయితే, చాలా అద్భుతంగా ఉంది నెమలేకలతో. కళ్ళు మెయిన్, ఎక్కడైనా ఏ గణపతిని చూసినా మనకి కళ్ళు కావాలి. సో కళ్ళు అయితే అబ్బాబ్బా వేరే లెవెల్ అయ్యా, భజనే డ్యాన్స్ చేయడమే. సో ఇటు పక్క వచ్చేసి మనకి స్వామివారు పులి, చేయి కింద పులి అయితే ఉందన్నమాట, పులిని నిమురుతున్నట్టు. సో అదొకటి, ఇదొక మోడల్. ఇది వచ్చేసి మనకి 9 ఫీట్ అయితే ఉంటుంది గణపతి, 9 ఫీట్ ఉంటుంది. ఇంకొకటి మన బసవయ్య రథం, బ్యాక్గ్రౌండ్ నెమలి, తలపాగా. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. కలర్స్ నీట్గా ఉన్నాయి, అంటే చూడంగానే కొంచెం గంభీరంగా కాకుండా స్మూత్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట మనకి. ఇది కూడా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 9, అంతే 9 ఫీట్ ఉంటుంది. ఇది కూడా 9 ఫీట్. సో ఇంకొక యూనిక్ మోడల్, అంటే యూనిక్ కాదు, మామూలే, కాకపోతే కలర్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి భారీ, ఒక ఓన్లీ వినాయకుడు ఒకడే ఉంటాడు, చెవులు బ్లూ కలర్ సైజ్ వచ్చినాయి. కలరింగ్ చూడండి, కొంచెం కొంతమందికి ఇది బాగా నచ్చింది అనమాట ఈ కలరింగ్. కళ్ళు చూడండి అసలు ముందు కళ్ళు. సో ఇది మంచిగా లంబోదరుడు కూర్చున్నట్లు ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉంది. ఆ కలర్స్కి ఆ గోల్డ్ కానీ ఆభరణాలు ఏవైనా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఇది కూడా వచ్చేసి 10 ఫీట్ ఉంటుంది గణపతి, 10 ఫీట్ ఉంటుంది. ఇంకొకటి 3 తలల గణపతి మనం చూసుకున్నట్లయితే, బ్యాక్గ్రౌండ్ మంచిగా పూర్ణ కుంభాలతో వచ్చింది. 3 తలల గణపతి ఇక్కడ తీతాం బాబు. 3 తలల గణపతి కూర్చొని ఉన్నాడు బాసా పట్టలు వేసుకొని, అటు ఇటు 2 కొండలు వచ్చినాయి, కింద ఫ్లవరు, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా 3 తలలు 6 చేతులు స్వామివారికి. సో బ్యాక్ వెళ్దాం. బ్యాక్ కూడా మన అన్న వాళ్ళ దగ్గర పాలరాయి మోడల్ టైప్లో ఉంటాయి అనమాట కొన్ని గణపతులు. అవి చూద్దాం ఫస్ట్. వీటికి ఇంకా వర్క్ జరుగుతుంది, బొట్లు అవన్నీ పెట్టాలి. చూడండి, ఇది ఓన్లీ పాలరాయి ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంటుంది అనమాట గణపతి. ఇలాంటి మోడల్ చాలా సార్లు మనం ఈ షెడ్లో అయితే, ఈ షెడ్లోనే చూస్తాం ఈ కలర్స్, ఇంకే షెడ్లో చూడడం అనమాట. సో ఇది ఒక మోడల్. ఇది కూడా వచ్చేసి మనకి 10 ఫీట్ ఉంటుంది. ఇంకొకటి నుంచున్న గణపతి, మీద నుంచొని ఉన్నారు స్వామివారు, అటు ఇటు నాట్యం చేస్తున్నట్లు ఉన్నారులే స్వామివారు. బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వచ్చింది. అటు ఇటు మూషిక మహారాజులు డ్రమ్స్ కొడుతూ సన్నాయి వాయిస్తూ, ఇటు పక్క సన్నాయి వాయిస్తున్నారు. ఇది ఒక బాగుంది. ఇది కూడా మనకి ఇంచుమించు అంటే 9 ఫీట్ ఉంటుంది గణపతి, 9 ఉంటుంది గణపతి. ఇది కూడా చాలా బాగుంది. ప్రైజెస్ చెప్పా కదా, నెక్స్ట్ చూద్దాం. సేమ్ అదే ఇంకొక కలర్ పంచ. మీరు ముందుగా వస్తే కలర్స్ మీకు నచ్చినవి వేయించుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చుకొని. సో ముందుగా రండి. ఇంకొక మోడల్ వచ్చేసి స్వామివారు, ఇవి తెలుసు కదా, మూషికలు, 3 మూషికాలు, రథం, ఇటు పక్క మూషికల రథం, గుర్రాల రథం చూసాం, బసవరాజు రథాలు చూసాం, మూషిక రథం ఇది. సో స్వామివారి బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చేసి 4 చేతులు. ఇది కూడా ఇంచుమించు అంతే 9 ఫీట్, 9 ఫీట్ అయితే ఉంటుంది. ఇంకొకటి హెవీ గణపతి అమ్మ, చాలా హెవీ గణపతి. ఇది చెప్పుకోవాలంటే చాలా హెవీ అనమాట. సో వెంకటేశ్వర స్వామి టైప్లో అయితే ఉన్నారు గణపతి, 6 చేతులు. చూసుకోండి, నామాలు కానీ పైన విష్ణుమూర్తి కానీ, మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గజమాల కూడా వచ్చింది మంచిగా. అటు పక్క లక్ష్మీదేవి, ఇటు పక్క సరస్వతీదేవి. అంటే ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, బట్ చెప్పలేం. అదే వెంకటేశ్వర స్వామి భార్యలు ఉంటారు కదా, ఆ టైప్లో అయితే ఇచ్చారనమాట అక్కడ పైన. సో ఈ ఒక చేతిలో ఏమన్నా చక్రము, ఒక చేతిలో శంకు. ఇటు పక్క వచ్చేసి కృష్ణయ్య, లడ్డు చెయ్యి కృష్ణయ్య. ఇంకోటి మామూలుగా ఇచ్చాడు చెయ్యి అక్కడ, గోల్డ్, చాలా అద్భుతంగా ఉంది. తొండం మీద శివలింగం కూడా వచ్చింది ఇక్కడ అట్రాక్షన్గా.
సో ఇటు పక్క వచ్చేసి రాములు వారు, ఒక పక్కన కృష్ణుడు, ఒక పక్కన రాములు వారు. సో ఇది కొంచెం బాగుంది గణపతి. ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 12 ఫీట్ అయితే ఉంటుంది, ఈజీగా 12 ఫీట్ ఉంటుంది, చాలా బాగుంది. సో ఇంకొక యూనిక్ మోడల్ ఎదురుగా చూడండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి 3 ఒకటే గణపతులు, ఒకటి పాలరాయి, ఇంకోటి గ్రీన్, గ్రీన్ ఇచ్చి డాట్స్ వచ్చింది, అంటే మన గ్రానైట్ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉందన్నమాట. ఇంకొకటి జింక్ వచ్చింది, పైన నెమలు వచ్చింది, స్వామివారి బ్యాక్గ్రౌండ్ బాగుంది, కొంచెం ఇక్కడ ఏనుగు కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే గణపతి, ఇది కూడా వచ్చేసి 10 ఫీట్ 11 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. సో ఇంకా వర్క్ అయితే జరుగుతున్నాయి, పెయింటింగ్ వర్క్స్. ఈసారి వీడియోలో దీని గురించి మనం ప్రైజెస్ ఇంకేమున్నాయి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రైజెస్ అదొకటి తెలుసు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మంచి మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట, మామూలుగా ఉండవు. తెలుసు కదా, హేమంత్ వ్లాగ్స్ ఇన్స్టా ఐడి రైడ్ విత్ హేమంత్, ఫాలో కండి.